గాజాలో 40 రోజుల కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదల, ప్రతిగా భారీ స్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల ప్రతిపాదనకు హమాస్ అంగీకరించింది. దీంతో ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్ మంటలు చల్లారబోతున్నాయని అమెరికా సహా ప్రపంచ దేశాలు భావించాయి. కానీ నెతన్యాహు మైండ్లో మరో పిక్చర్ రన్ అయింది. కాల్పుల విరమణ కాదు, రఫాలో రప్పాడించి తీరుతామని యాక్షన్ మార్చేసింది. ఫలితంగా తగ్గుతాయనుకున్న ఉద్రిక్తతలు కాస్త భీకర దాడులుగా మారబోతున్నాయి. ఇంతకు రఫా క్రాసింగ్ విషయంలో నెతన్యాహు ఎంత పట్టుదలగా ఎందుకున్నారు? కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎందుకు స్వాగతించడం లేదు? రఫా క్రాసింగ్ నిజంగా హమాస్కు అడ్డాగా మారిందా? లెట్స్ వాచ్. రఫా క్రాసింగ్ లో నెతన్యాహు ఆర్మీ యాక్షన్ మార్చిందా? కాల్పుల విరమణ ప్రతిపాదనను ఎందుకు కాదంటోంది? రఫా క్రాసింగ్ నిజంగానే హమాస్ కు కేర్ ఆఫ్ గా మారిందా? రఫా క్రాసింగ్ 2023 అక్టోబర్ 7వ తేదీకి ముందు వరకు ఇజ్రాయిల్, పాలస్తీనా, ఈజిప్టుకు తప్ప ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ప్రాంతం అది. గాజా స్ట్రిప్ లో ఇజ్రాయిల్ భారీ ఆపరేషన్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడే రఫా క్రాసింగ్ ప్రపంచానికి తెలిసొచ్చింది. యుద్ధం మొదలైన తర్వాత గాజా ప్రజల అవసరాలు తీర్చడంలో కూడా ఈ ప్రాంతానిదే కీలక పాత్ర. అలాంటి రఫా క్రాసింగ్ పై ఇజ్రాయెల్ యాక్షన్ మార్చేసింది. రఫాను ధ్వంసం చేసేందుకు భారీ వ్యూహంతో ఐడిఎఫ్ సేన ముందుకు కదులుతోంది. ఈజిప్ట్ వార్నింగ్ ఇచ్చినా అమెరికా ఒక్కసారి ఆలోచించుకోమని రిక్వెస్ట్ చేసిన నెతన్యాహు సైన్యం ఐ డోంట్ కేర్ అంటోంది. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలను పతాక స్థాయికి తీసుకువెళ్తున్నాయి. అయితే రఫా విషయంలో ఇజ్రాయిల్ వ్యూహం మార్చడానికి రీజన్ ఏంటి? ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులతో లక్షలాది పాలస్తీనియన్ల పరిస్థితి ఏమిటి? గాజాలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ ఇజ్రాయెల్ తమ రఫా ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉంది. ఈ సిటీలోకి యుద్ధ ట్యాంకులతో అడుగుపెట్టిన ఐడిఎఫ్ దళాలు తాజాగా గాజా వైపున ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటన చేసింది. తూర్పు రఫాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ లక్షిత దాడులు ప్రారంభించింది. ఇందులో 20 మంది హమాస్ ఉగ్రవాదులు మరణించినట్టు తెలిపింది. ఈ ఆపరేషన్ లో 3 సొరంగ ప్రాంతాలను కూడా గుర్తించినట్లు పేర్కొంది. అర్ధరాత్రి దాటిన తర్వాత గాజా వైపున ఉన్న రఫా క్రాసింగ్ ను నియంత్రణలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ ఐడిఎఫ్ యుద్ధ ట్యాంకులు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ క్రాసింగ్ వద్ద ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై స్పందించేందుకు ఐడిఎఫ్ నిరాకరించింది. ప్రస్తుతం ఈ క్రాసింగ్ వద్ద సేవలన్నీ నిలిచిపోయాయని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. నిరంతరం బాంబులు పడుతున్నాయని, దీంతో సిబ్బంది ఇక్కడి నుంచి పారిపోవలసి వచ్చిందని అన్నారు. నిజానికి గాజాలో 40 రోజుల కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదల, ప్రతిగా భారీ స్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల ప్రతిపాదనకు హమాస్ అంగీకరించింది. అయితే ఈ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, రఫాపై దాడి కొనసాగిస్తామని టెల్ అవీవ్ ఉద్ఘాటించింది. ప్రకటించినట్టుగానే రఫా క్రాసింగ్ లో భీకర దాడులు షురూ చేసింది. అయితే ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? రఫా క్రాసింగ్ గాజా ఈజిప్ట్ సరిహద్దుల్లో ఉంటుంది. గత ఏడాది గాజాలో ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన నేపథ్యంలో ఈజిప్ట్ దీన్ని మూసివేసింది. అనంతరం అంతర్జాతీయంగా వచ్చిన అభ్యర్థనలతో మానవతా సాయం అందించడం కోసం దీన్ని తెరిచారు. అప్పటి నుంచి ఈ క్రాసింగ్ ద్వారా గాజాలో చిక్కుకున్న వారి కోసం మానవతా సాయాన్ని పంపించారు. అనేక మంది పాలస్తీనా వాసులు, ఇతర విదేశీయులు ఈ మార్గం నుంచి గాజాను వీడారు. కానీ గాజాలో భీకర దాడులతో హమాస్ ఉగ్రవాదులు కూడా రఫానే అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పుడు వారందరినీ అంతం చేయాలంటే రఫాను ధ్వంసం చేయడం ఒక్కటే ఆప్షన్. వాస్తవానికి ఇజ్రాయిల్ ని ధ్వంసం చేసే వరకు యుద్ధం ఆపబోమని ప్రకటించిన హమాస్ గాజాలో 40 రోజుల కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదల, ప్రతిగా భారీ స్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల ప్రతిపాదనకు హమాస్ అంగీకరించడానికి కారణం కూడా ఇదే. రఫాను ఇజ్రాయిల్ ధ్వంసం చేస్తే హమాస్ ఉనికి కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టే 40 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించింది. అయితే ఈ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, రఫాపై దాడి కొనసాగిస్తామని టెల్ అవీవ్ ప్రకటించి రఫాలో తాను అనుకున్నదే చేయడం మొదలుపెట్టింది. ఈ విషయంలో నెతన్యాహు ఎవరి మాట వినేది లేదని సంచలన ప్రకటన సైతం చేశారు. తన వెంట అమెరికా ఉన్నా లేకపోయినా రఫా క్రాసింగ్ లో దాడులు చేస్తామని ప్రకటించి ఆ ప్రణాళికలను అమల్లో పెట్టేశారు. ఫలితంగా రఫాలో ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు గర్జించడం మొదలుపెట్టాయి. ఈ పరిణామాలే హమాస్ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మరోవైపు రఫా క్రాసింగ్ పై ఇజ్రాయిల్ జెండా ఎగరేయాలన్న ఆలోచన ఇప్పుడే చేసింది కాదు. 2023 నవంబర్లోనే ఇజ్రాయిల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసింది.
ఆ ప్లాన్ కు సంబంధించిన డాక్యుమెంట్లను వికీలీక్స్ బయటపెట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆనాటి ఐడిఎఫ్ ప్లాన్ పేరే సినాయ్. సినాయ్ అనేది ఈజిప్టులోని ప్రాంతం. రఫా నుంచి సినాయ్కి వెళ్లొచ్చు. ఆ అవకాశాన్ని అనువుగా మార్చుకోవాలని ప్లాన్ చేసింది ఇజ్రాయెల్. గాజా స్ట్రిప్ లో ఉన్న దాదాపు 22 లక్షల మంది పాలస్తీనియన్లను పర్మనెంట్ గా ఈజిప్టులోని సినాయ్ పెనిన్సులాకు తరలించి హమాస్ ను అంతం చేసేస్తే ఫ్యూచర్ లోనూ తమ దేశానికి థ్రెట్ ఉండదని ఐడిఎఫ్ భావించింది. కానీ ఆ ప్లాన్ తాలూకు డాక్యుమెంట్స్ ని వికీలీక్స్ బయటపెట్టడం అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట్లో అదొక కాన్సెప్ట్ డాక్యుమెంట్ మాత్రమేనని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. కానీ ఎప్పుడైతే ఆ దేశ స్ట్రాటజీ బయటకొచ్చిందో పాలస్తీనా, ఈజిప్ట్ ప్రభుత్వాలు తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టాయి. గాజా సమస్యను ఈజిప్ట్ సమస్యగా మార్చాలని ఇజ్రాయెల్ యోచిస్తోందని, అక్కడి జనాభా ఈజిప్టులోకి ప్రవేశిస్తే కొత్త సమస్యలకు దారితీస్తుందని ఈజిప్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు రఫాలో దాడుల ద్వారా బలవంతంగా ఇజ్రాయెల్ ఆ ప్లాన్నే అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. రఫా క్రాసింగ్ లో ఇజ్రాయెల్ దాడులు పెరిగే కొద్దీ అక్కడి పాలస్తీనా పౌరులు ఈజిప్టులోకి చొరబడే ప్రయత్నాలు చేస్తారు. అదే సమయంలో పెరుగుతున్న మరణాలతో ఈజిప్ట్ పైన అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా చివరికి ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం యాక్షన్ లో ఇజ్రాయెల్ అసలు టార్గెట్ అయిన హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు మార్గం సుగమమవుతుంది కూడా. అందుకే రఫా క్రాసింగ్ విషయంలో ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వినేది లేదంటున్నారు నెతన్యాహు. చూస్తుంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది.